హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ 3 వర్బులతో 30 వాక్యాలు నేర్చుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. సో ఫస్ట్ వర్బ్ వచ్చేసి ఈట్, తిను. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. నేను ప్రతి ఉదయం పండ్లు తింటాను. నేను ప్రతి ఉదయం పండ్లు తింటాను. ఐ ఈట్ ఫ్రూట్స్ ఎవ్రీ మార్నింగ్. ఐ ఈట్ ఫ్రూట్స్ ఎవ్రీ మార్నింగ్. ఆమె మధ్యాహ్నం అన్నం తిన్నది. ఆమె మధ్యాహ్నం అన్నం తిన్నది. షీ ఏట్ రైస్ ఇన్ ద ఆఫ్టర్నూన్. షీ ఏట్ రైస్ ఇన్ ద ఆఫ్టర్నూన్. మేము రాత్రి 8 గంటలకు భోజనం చేస్తాము. మేము రాత్రి 8 గంటలకు భోజనం చేస్తాము. We will eat dinner at 8 p.m. We will eat dinner at 8 p.m. మీరు మీ అల్పాహారం తిన్నారా? మీరు మీ అల్పాహారం తిన్నారా? Did you eat your breakfast? Did you eat your breakfast? అతను చాలా వేగంగా తింటాడు. అతను చాలా వేగంగా తింటాడు. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వారు ఇప్పుడు భోజనం చేస్తున్నారు. వారు ఇప్పుడు భోజనం చేస్తున్నారు. They are eating lunch now. They are eating lunch now. నాకు తేలికగా ఏదైనా తినాలి. నాకు తేలికగా ఏదైనా తినాలి. I want to eat something light. I want to eat something light. ఆమె ఇప్పటికే తిన్నది. ఆమె ఇప్పటికే తిన్నది. She has eaten already. She has eaten already. మీరు కాల్ చేసినప్పుడు మేము తింటున్నాము. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అతను పార్టీలో తింటూ ఉంటాడు. అతను పార్టీలో తింటూ ఉంటాడు. He will be eating at the party. He will be eating at the party. వర్బ్ 2 క్లారిఫై చేయు. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. మీరు ఈ విషయాన్ని సమావేశంలో క్లారిఫై చేయగలరా? కెన్ యూ క్లారిఫై దిస్ పాయింట్ ఇన్ ద మీటింగ్? అతను పరీక్షకు ముందు నియమాలను క్లారిఫై చేశాడు. He clarified the rules before the test. He clarified the rules before the test. నేను రేపు ప్రాసెస్ను క్లారిఫై చేస్తాను. నేను రేపు ప్రాసెస్ను క్లారిఫై చేస్తాను. ఈ చిన్న ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆమె తన డౌట్లను టీచర్తో క్లారిఫై చేసింది. ఆమె తన డౌట్లను టీచర్తో క్లారిఫై చేసింది. She clarified her doubts with the teacher. She clarified her doubts with the teacher. వారు సమస్యను త్వరగా క్లారిఫై చేయాలి. They need to clarify the issue quickly. They need to clarify the issue quickly. మీరు సూచనలను క్లారిఫై చేశారా?
మీరు సూచనలను క్లారిఫై చేశారా? Did you clarify the instructions? Did you clarify the instructions? మేము జట్టుకు లక్ష్యాలను క్లారిఫై చేయాలి. We must clarify the goals to the team. అతను ఇప్పుడు వివరాలను క్లారిఫై చేస్తున్నాడు. అతను ఇప్పుడు వివరాలను క్లారిఫై చేస్తున్నాడు. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నా బాధ్యతలను క్లారిఫై చేయాలనుకుంటున్నాను. I want to clarify my responsibilities. I want to clarify my responsibilities. మేనేజర్ అన్నింటినీ స్పష్టంగా క్లారిఫై చేశాడు. The manager clarified everything clearly. డెలిగేట్ బదలాయించు. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. మీరు పనులను మీ టీంకు బదలాయించాలి. You should delegate tasks to your team. అతను నివేదిక రాయడం నాకు బదలాయించాడు. He delegated the report writing to me. He delegated the report writing to me. నేను ఈ పనిని ఇంకొకరికి బదలాయించగలనా? Can I delegate this job to someone else? ఆమె తరచుగా చిన్న పనులను బదలాయిస్తుంది. ఈ చిన్న ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వారు ప్రాజెక్ట్ను మరో గ్రూప్కు బదలాయించారు. వారు ప్రాజెక్టును మరో గ్రూప్కు బదలాయించారు. They delegated the project to another group. మేనేజర్ పని బదలాయించారా? మేనేజర్ పని బదలాయించారా? Did the manager delegate the work? Did the manager delegate the work? నేను రేపు బాధ్యతను బదలాయిస్తాను. నేను రేపు బాధ్యతను బదలాయిస్తాను. I will delegate the responsibility tomorrow. I will delegate the responsibility tomorrow. నాయకుడు ఎలా బదలాయించాలో తెలుసుకోవాలి. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అతను ప్రస్తుతం పనులను బదలాయిస్తున్నాడు. He is delegating the tasks right now. మేము పనిని సీనియర్ సిబ్బందికి బదలాయించాము. We delegated the task to the senior staff. Thanks for watching friends. Please like, share, subscribe my channel. Thank you all.